హాయ్ అండి. ఈరోజు ఆరోగ్యానికి ఎంతో బలమైన, నోటికి ఎంతో రుచికరమైన, ఈజీగా అయిపోయే ఒక కర్రీ మీకు చూపించబోతున్నాను. అదే తెలగపిండి కర్రీ. సరే, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? వచ్చేయండి. మరి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని హీట్ అయ్యాక వెల్లుల్లిపాయలు వేసుకుని, వెల్లుల్లిపాయలు కూడా డ్రై రోస్ట్ అవ్వాలన్నమాట అండి. ఈ కూరకి మంచి రుచినిచ్చే పదార్థం ఏదైనా ఉందంటే అది వెల్లుల్లిపాయనండి. సో వెల్లుల్లిపాయలు తక్కువ తీసుకోవాలండి. తొక్కలు తీసుకుని వేసుకుని ఆ వెల్లుల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాక పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. నేనైతే దీంట్లో పచ్చికారం వేసుకోవట్లేదు. మీరు వేసుకునేలా ఉంటే ఈ పచ్చిమిరపకాయలు కొంచెం తగ్గించుకోండి. మేమైతే పచ్చికారం తక్కువగా వాడతాం, అందుకని చెప్పి నేనైతే ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకున్నానండి. బాగా ఫ్రై చేసుకోండి. ఈ కూరని మనకి బాలింత లేనప్పుడు పెడతారు కదండి. అంటే బాలింత అయినప్పుడు ఇది పెట్టారంటే ఎంత బలమైందో ఆలోచించుకోండి. అప్పుడు మనం స్ట్రెంత్గా ఉండాలనే కదండి ఇది పెడతారు. సో ఇది చాలా బలం అన్నమాట అండి. ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి. అట్లీస్ట్ ఒక 10 డేస్కి ఒకసారైనా మనం ఎప్పుడూ తినే కూరగాయలు కాకుండా ఇది కూడా చేసుకుని తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం ఈజీగా అయిపోద్ది. పిల్లలకు కూడా ఒకసారి 2 సార్లు నచ్చకపోవచ్చు. ఖచ్చితంగా మీరు అలా వండుతూ ఉంటే వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు ఇష్టపడి తింటారండి. సో ఇది చాలా బాగుంటుంది కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. సరే, ఇలా పోపులన్నీ ఎగిపోయినాయి కదండి. ఇలా పోపులన్నీ ఫ్రై అయిపోయాక ఇందులో ఉల్లిపాయలు, ఒక 2 పచ్చిమిర్చి ఆల్రెడీ నేను చెప్పాను కదా, సో అలా కట్ చేసేసుకుని వేసేసుకుని పోపులో ఈ ఉల్లిపాయలని బాగా ఫ్రై చేసేయనివ్వాలండి. అంటే జస్ట్ లైక్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసేయండి. ఇప్పుడు కూరగాయల ధరలు అయితే మండిపోతున్నాయి కదండి, అందరికీ తెలిసిందే. మా సైడ్ అయితే కేజీ టమాటాలు 60, కేజీ ఉల్లిపాయలు 50. సో ఎప్పుడు కూరగాయలు అంటే ఎక్కువగా అయిపోతున్నాయి కాబట్టి సో అట్లీస్ట్ 10 డేస్కి ఒకసారైనా ఇది వండుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం. ఏదో ఒక రోజు కూరగాయలు కూడా మనం సేవ్ చేసినట్టు ఉంటుంది కదండి. సో ఆ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఫ్రై అయిపోయాక కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకుని బాగా ఫ్రై అయిపోవాలండి. అయిపోయాక దీంట్లో ఒక గ్లాసు మీరు తెలగపిండి తీసుకుంటే గ్లాసున్నర నీళ్ళు వేసుకోండి. ఏ గ్లాస్తో అయితే తెలగపిండి తీసుకున్నారో ఆ గ్లాసున్నర నీళ్ళు ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయాక ఉప్పు, పసుపు వేసాక దాంట్లో ఒక గ్లాసు నీళ్లు వేసుకుని దాంట్లో చిన్న బెల్లం ముక్క వేసుకోవాలండి. ఎసరు మరిగినట్టు మరిగిపోనివ్వాలన్నమాట అండి. ఆ మరిగిపోయిన దాంట్లో ఒక గ్లాసు తెలగపిండి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. అంటే పొడిగా అయిపోవాలన్నమాట అండి. అంటే ఉప్మాలాగా ఫస్ట్ వేసిన వెంటనే తడిగా ఉంటుంది కదండి, అలా కాకుండా డ్రై అయిపోవాలన్నమాట అండి. అప్పుడే కర్రీ మనకి రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకుని సాల్ట్ తక్కువైతే సాల్ట్ వేసుకోండి. ఇంతకీ తెలగపిండి ఎక్కడ దొరుకుద్ది అనుకుంటున్నారా? ఇప్పుడు గానుగ నూనె, నువ్వుల నూనె ఇవన్నీ అమ్ముతారు కదండి. వేరుశనగ నూనె, ఇవన్నీ నూనెలు అమ్మే షాప్లో ఉంటుంది. ఇప్పుడు ఏ డిపార్ట్మెంటల్ స్టోర్నైనా దొరుకుతుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. కర్రీ చాలా బాగుంటుంది. బాయ్ బాయ్.